గురుగారు మరొక సందేహం అండి. లావణ్య గారు సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. పుత్ర గణపతికి ప్రీతికరంగా సమర్పించే నైవేద్యాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పాయసం ఇది నైవేద్యం. మోదకములు, నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు, అపూపములు, భక్ష్యములు, అలాగే పిండితో చేసేటటువంటి ఇతర పదార్థములు ఎన్ని మనం సిద్ధం చేసినా కూడా ఆవు పాలతో సిద్ధం చేసినటువంటి పాయసం తప్పనిసరిగా నైవేద్యంగా నివేదనగా అర్పించాలి. తల్లి, తండ్రి, శివుడు, పార్వతి. శివుడిని మనం అర్చిస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది, పార్వతీదేవిని అర్చిస్తే శివుడు సంతోషిస్తాడు, గణపతిని అర్చిస్తే ఇరువురు సంతోషిస్తారు. లోకంలో ఎక్కడైనా నాన్న పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళ అమ్మా నాన్న సంతోషిస్తారా లేదా? ఇది అంతే. ఇలా అర్థం చేసుకుంటే సులభంగా ఉంటుంది. ఈ భూమి శివునకు ప్రతీక. భూమి మీద ఉండేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి పార్వతికి ప్రతీక. భూమిలో ఉండేటటువంటి గరిమనాభి ఆకర్షణ శక్తి గణపతికి ప్రతీక. సర్వజనమే వశమానయ అని అందుకే అంటారు. ఈ ఫాల్గుణ మాసంలో అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి చవితి నాడు గణపతిని అర్చిస్తే మన దేహంలో కలిగేటటువంటి మార్పుల వలన గర్భకోశము ఉత్తేజితమవుతుంది, వీర్య శక్తి మరింత బలవర్ధకమవుతుంది, మనలో కూర్చునే శక్తి పెరుగుతుంది, గర్భమును కూర్చోబెట్టగల, ఆదానము చేయగల, నియంత్రించగల, రక్షించగల, సంరక్షించగల నేర్పు పెరుగుతుంది అనేటటువంటి విషయం తెలిసిన సంప్రదాయజ్ఞులు, ప్రాచీనులు ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో గణపతిని అర్చన చేస్తే మాఘాది మాసాలలో వివాహం అయినటువంటి దంపతులకు తప్పకుండా సత్సంతానం కలుగుతుంది, మంచి కుమారులు కలుగుతారు అన్నట్లుగా ఈ వ్రతాన్ని ఈ పాల్గొన మాసంలోనే ఏర్పాటు చేశారు. కాబట్టి ఏమిటి అంటే ఇది సమానం.